నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ ఎలక్షన్స్పై ఫస్ట్ టైం నోరు విప్పిన చంద్రబాబు నాయుడు గారు. దీంతోనైతే సజ్జల గారికి భారీ షాక్ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇంతవరకు అంటే ఎవరు అందరూ మాట్లాడారు. ఆఖరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తను విదేశీ ప్రయాణం వెళ్ళే ముందు కూడా మాట్లాడడం జరిగింది, మనకి ఈసారి ఎంత వస్తుంది ఏంటి అనేది. కానీ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడలేదు. ఇప్పుడు అమెరికా నుంచి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం తను నోరు విప్పినారని చెప్పి అంటే వార్తలు అయితే వస్తున్నాయి. దీంతో కొంచెం పరిణామాలు అంటే కొంచెం వాళ్ళలో నేతలలో కొత్త ఉత్సాహం వచ్చినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు మరి? సో ఇది ఈ రోజు రాగానే ముందు టెలికాన్ఫరెన్స్లో ముఖ్య నాయకులతో కూడా మాట్లాడడం జరిగిందమ్మా. అంటే ఈ వైసీపీ వాళ్ళ యొక్క ఎత్తుగడలు, వాళ్ళు రోజుకు ఒక రకంగా మాట్లాడడం. సో మీరు చూసారు, వైసీపీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి అనుకూలంగా వ్యవస్థలన్నీ ఉన్నప్పుడు ఎవరిని ఏమీ పన్నెత్తి మాట అనరు. ఎప్పుడైతే వ్యవస్థలు కరెక్ట్గా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ వాళ్ళకి ఒత్తాస పలకలేదో, వాళ్ళకి సపోర్ట్ చేయలేదో, సో వాళ్ళు చేసే ఏదో పనులకి తందాన్ని తాను అనలేదో, ఎమ్మటే వాళ్ళు బట్టకాల్చి ముఖాన్ని వేసేస్తారు, బురద జల్లేస్తారు. మీరు ఆ విధంగా చూసాం, న్యాయమూర్తులను చూసాం, జడ్జిలను చూసాం. సో ఇప్పుడు ఈ రోజున ఏమంటున్నారు, ఈసీ మీద వేసేస్తున్నారు. ఈసీ సపోర్ట్ చేస్తుంది బాబు గారికి, బాబు గారు చెప్పినట్టుగా ఈసీ నడుచుకుంటుంది కాబట్టి అందరినీ మార్చేస్తున్నారు. మళ్ళీ డీజీపీని మార్చేసేసారు, ముఖ్యమైన ఐఏఎస్ ఐపీఎల్ని మార్చేశారు. తర్వాత ఇప్పుడు సిఎస్ని కూడా చీఫ్ సెక్రటరీని కూడా మార్చబోతున్నారు అని ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ప్లస్ ఎలక్షన్ టైంలో కూడా ఆ ఓటింగ్ సరళి, ఆ వ్యవహార శైలి, అక్కడ ఓటింగ్ వన్ సైడ్ జరుగుతున్న సరళి అంతా చూసి ఆ రోజున గొడవలు చేశారు, ఎలక్షన్ అయిన తర్వాత గొడవలు చేశారు. ఇప్పుడు కూడా ఏదో విధంగా అరాచకం చేసి, ఏదో విధంగా మసిపూసి మాడిగా చేసి ఈ బ్యాలెట్ బాక్సులు మార్చేసో లేకపోతే బ్యాలెట్ బాక్సులు పట్టుకుపోయో, సో ఏదో విధంగా నగ్గడం కోసం కుయుత్తులు పన్నుతూ ఉన్నారు. సో దాని గురించి వాళ్ళు రాగానే టీడీపీ అధినేత అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య నాయకులందరికీ కూడా ఆల్మోస్ట్ అందరితో మాట్లాడి తీసుకోవాలన్న జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి, సో వాళ్ళ ఎత్తుగడలను ఏ విధంగా తిప్పికొట్టాలి అని చెప్పి అన్నీ కూడా వివరించడం జరిగింది. అదే కాకుండా ఈ నెల 31న కూడా ఎవరైతే ఈ యొక్క చీఫ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆయన మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 25 ఎంపీ స్థానాలకు సంబంధించిన చీఫ్ ఏజెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో కూడా ఆయన 31ని అదేవిధంగా టెలికాన్ఫరెన్స్ మాట్లాడడానికి కూడా ఆయన అన్ని సంసిద్ధం చేయమని కూడా చెప్పడం జరిగింది. అది కాకుండా మళ్ళీ 1వ తారీఖున కూడా ఎవరైతే ఈ జోనల్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా వాళ్ళకి ట్రైనింగ్, ఏ విధంగా బూత్లో నడుచుకోవాలి, ఏ విధంగా చేయాలి. ఎందుకంటే చూసుంటారు, నిన్న ఆల్రెడీ సజ్జల ఇంకో కొత్త నాటకానికి తెరదీశాడు. ఏమంటాడు ఆయన, ఈసీ చంద్రబాబు నాయుడు చాలా శక్తివంతుడు, చాలా చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే ఈసీ ఉంటుంది, ఈ పోస్టల్ బ్యాలెట్ కూడా ఆఫీసర్ యొక్క సైన్ లేనిది, ఆ యొక్క స్టాంపు లేని వాటిని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు, అది ఎలా తీసుకుంటారో అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏంటంటే వాళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఎప్పుడూ లేని విధంగా చరిత్రలో, అది ఇండియన్ పాలిటిక్స్లో ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా, అది ఏపీ అని కాకుండా మొత్తం ఎంటైర్ మొత్తం మన దేశవ్యాప్తంగా కూడా తీసుకుంటే ఎప్పుడూ లేని విధంగా ఇన్ని బ్యాలెట్ ఓట్లు రిజిస్టర్ అవ్వడం అనేది దగ్గర 5 లక్షలు రిజిస్టర్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఆల్మోస్ట్ ఆ రిజిస్టర్ అయిన దాంట్లో ఆల్మోస్ట్ 4,39,189 మంది ఓట్ చేశారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వన్ సైడ్, వాళ్ళ శ్రేయభిలాషులు వన్ సైడ్ చేశారు. ఇప్పుడు ఇందులో ఏమైందంటే అమ్మ, చాలామంది ఎవరైతే కొంతమంది పోలింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా కొంతమంది వైసీపీకి తొత్తులుగాను, వైసీపీలు సానుభూతి పరులు ఉన్నారు. వాళ్ళు కావాలనే కొంతమంది ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టారు. మీ ఓటు ఇక్కడ కాదు, అక్కడ ఇక్కడ ఇక్కడ అని తిప్పించి, ప్లస్ కావాలనే ఉద్దేశం. ఇప్పుడు ఓటు వేసిన తర్వాత దాని మీద ఆ యొక్క స్టాంప్ వేసి అక్కడ సంతకం పెట్టవలసింది ఎవరమ్మా? అధికారులు పెట్టాలి. సో కావాలని కొంతమంది ఉద్దేశపూర్వకంగా వదిలేశారు. దానివల్ల ఈసీ ఏమంటుందంటే అది ఆ ఉద్యోగి యొక్క కనీస ధర్మము, కనీసం నీ యొక్క ఉద్యోగ ధర్మం అది. నువ్వు చేయలేదు, అది నువ్వు అక్కడ నెగ్లెక్ట్ చేసావు, నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేసావు.
కాబట్టి ఆ ఓటుని ఎందుకు మేము ఇన్వాలిడ్గా పరిగణించాలి? కాబట్టి అది వ్యాలిడ్ కింద వస్తుంది. వ్యాలిడ్ కిందే. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలోనూ అక్కడ ముద్ర ఉన్నా మీ సైన్ ఉన్నా లేకపోయినా ఓటు ఉంటే, అంటే పర్టికులర్గా ఓటు ఏంటి, కరెక్ట్గా ఇటు సైకిల్కో లేకపోతే ఇటు గ్లాసుకో లేకపోతే పుష్పానికో లేకపోతే ఇటు ఫ్యాన్కో అది ఓటు పద్ధతి ప్రకారం పడితే దాన్ని ఇమీడియట్గా మీరు వాల్యుయేషన్కి తీసుకోండి, అంతేగాని దాన్ని ఇన్వాలిడ్ చేయొద్దు. సో అని చెప్పడం జరిగింది. ఇప్పుడు దాన్ని తట్టుకోలేకపోతున్నాడు ఈ యొక్క వ్యక్తి. సో కాబట్టి ఈ విధంగా ఇన్ని కుయుత్తులు పన్నుతున్నారు. కాబట్టి మన ఎలక్షన్ ఏజెంట్స్ని, మన బూత్లో ఉన్న మన మనుషుల్ని కూడా అప్రమత్తంగా పెట్టి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి, ప్లస్ వాళ్ళందరితో కూడా టెలికాన్ఫరెన్స్ మాట్లాడి, సో ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలి, వాళ్ళ ఎత్తుగడలను ఏ విధంగా తిప్పికొట్టాలనే దానికి బాబు గారు రోజు మాట్లాడడం జరిగింది. ప్లస్ 31ని కూడా మాట్లాడబోతున్నారు. సో 1వ తారీఖున కూడా ఈ జోనల్ ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఏంటంటే, ఓడిపోతున్నామనే ఒక దుగ్ధతో రోజుకొక వ్యక్తి బయటకు వచ్చి వైసీపీ నాయకులు ఓ పక్కనేమో వైనాట్ 175 అంటారు, మాదే అధికారం అంటారు. ఏదో వైజాగ్లో మేము ప్రమాణ స్వీకారానికి అన్నీ రెడీ చేసుకున్నాం, ఒక బస్సు కానీ ఒక ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ టికెట్లు ఖాళీ లేవంటారు, అక్కడున్న హోటల్స్ రూమ్స్ రిసార్ట్స్ అన్నీ ఫుల్ అంటారు. తీరా చూస్తే అంత ఫేకు, అన్నీ ఖాళీగా ఉన్నాయి. సో ఏంటంటే ఇదంతా ఒక మైండ్ గేము. ప్లస్ రెండవది ఏంటంటే, ఓడిపోతంలో ఉన్న ఫ్రస్ట్రేషన్లో రకరకాలుగా వీళ్ళు ఏదో ఇంకా భ్రమల్లో కొన్ని ఉంటూ ఏదో విధంగా మసిపూసి మాడిగా చేసి ఏదో మోసం చేసి ఏ విధంగా అయినా సరే ఈ యొక్క బ్యాలెట్ ఓటింగ్ ఏదైతే వన్ సైడ్ జరిగిందో దీంట్లో మ్యాక్సిమం వీటిలన్నింటినీ కూడా ఏదో విధంగా రిజెక్ట్ చేయడానికి మళ్ళీ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈసీకి కూడా లేఖరైంది, అది పరిగణలో తీసుకోకూడదని. సరే చూద్దాం. ఈవెన్ ఈసీ ఆల్రెడీ డిక్లేర్ చేసేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోరు. సో ఎందుకంటే వాళ్ళు చెప్పింది వాల్యుబుల్ పాయింట్ కాబట్టి అది కనీసం అక్కడ ముద్ర ఇవ్వాల్సింది, సైన్ చేయవలసింది ఆఫీసర్ యొక్క కనీస కర్తవ్యం. సో వాడు చేయనప్పుడు ఓటుని ఎలా పాడు చేస్తారు? సో కాబట్టి ఈ విధంగా ఓటింగ్ సరళి జరిగింది కాబట్టి అధికారంలోకి టీడీపీ కూటమి రాబోతుందని దుగ్ధతో ఏదో విధంగా ఈ విధంగా ఆటంకాలు సృష్టించి ఏదో విధంగా ఈ విధంగా వాళ్ళు ఓటింగ్ సరళిని తగ్గించాలని, ప్లస్ బ్యాలెట్ ఓటింగ్ అనేది ఇప్పుడు చాలా పెద్ద టర్న్అవుట్ కదమ్మా. ఆల్మోస్ట్ అరౌండ్ ఇప్పుడు 4,39,189 ఓట్లు అంటే మాటలు కాదు. సో ఒక ప్రభుత్వాన్ని దించేసేంత పవర్ ఉన్న ఓటు అది. సో గత ఎలక్షన్లో తీసుకుంటే వైసీపీకి టీడీపీకి కేవలం 6 లక్షల ఓట్లే వ్యత్యాసం. అటువంటిది ఇంత పెద్ద మెజార్టీలో ఉద్యోగస్తులు వన్ సైడ్ ఓటింగ్ వేశారంటే ఇప్పుడు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంటే ఇక్కడ వైసీపీ నేతలు చెప్పుకోవడం మాత్రం ఏంటంటే, ఈ ఉద్యోగస్తుల ఓట్లన్నీ కూడా వైసీపీకే, ఎందుకంటే మేము ఇచ్చిన ఉద్యోగాల వల్ల వాళ్ళు కృతజ్ఞతతోని మాకు అంటే వాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ ఓట్లన్నీ మాకు వేశారని చెప్పేసి వైసీపీ నేతలు వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లన్నీ కూడా వైసీపీకే వస్తున్నాయని చెప్పి. మరి వాళ్ళ ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అది నిజమవుతుంది అంటారా? మరి యాక్చువల్గా మీరు చూసుంటారు కదమ్మా, ఇప్పుడు ఉద్యోగస్తులు అంటే ఈ మొత్తం అన్ని వర్గాలు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులు కూడా ఏ విధంగా రోడ్డు ఎక్కారు, ఏ విధంగా ధర్నాలు చేశారు, ఏ విధంగా ఇబ్బందులు ఫోన్ చేశారు, ఏ విధంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళన్నీ చూసాం. కాబట్టి వాళ్ళు ఎటు ఓటేశారు అన్నది ప్రతి ఒక్కళ్ళకే తెలుసు. ఇంకా వీళ్ళ భ్రమల్లో ఉండి ఇంకా ఏదో ఈ పిచ్చి ప్రలాపంలో అదే వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఇంకా మాకు తిరుగులేదు, మేము మా నాయకుడు 130 సార్లు బటన్ నొక్కాడు కాబట్టి ప్రజలు కూడా ఈసారి మా కోసం బటన్ నొక్కుతారని చెప్పి మాదే అధికారం అనే ఆశల పల్లకిల్లో ఊగుతూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఏంటంటే ఇప్పటికే దీంట్లో ఉన్న మెజార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇప్పటికే చిన్న మెదడు చితికిపోయి ఏంటంటో మాట్లాడుతున్నారు. ఈవెన్ 4 తర్వాత ఈ రిజల్ట్ ఈ ఫలితాలు చూసిన తర్వాత డెఫినెట్గా దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు ట్రీట్మెంట్కి. ఎందుకంటే ఇప్పటికే సగం పిచ్చి పట్టింది. సో పూర్తిగా ఇంకా పిచ్చి పట్టిపోద్ది వీళ్ళందరికీ. సో జూన్ 4న మాత్రం తెలుస్తుంది అంటారు అసలు ఎవరు ఏ సైడ్ ఉన్నారు, జనాలు అసలు ఎవరికి ఓటేసారు ఏంటి అనేది, ఎవరు మళ్ళీ అధికారంలోకి వస్తుంది అయితే మనకి జూన్ 4 తారీఖున తెలుస్తుంది. సో అంతవరకు అయితే మనం వెయిట్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.